హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్లీవ్కి ఫ్రిల్ ఎలా సింపుల్గా కుట్టుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. సింపుల్గా మీరు కూడా ఇంట్లో మీ బ్లౌజులు కూడా రెడీ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఇలా 2 ఇంచులు బట్ట తీసుకొని మధ్యకి మడిచి ఐరన్ చేసుకొని నేను రెడీ చేసుకున్నానండి. వాటిని ఆ పీస్ని ఎడ్జ్లో పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 2 పీసులకి 2 స్లీవులకి ఫ్రిల్ కుట్టుతాం కదా మనము. ఆ విధంగా 2 స్లీవులకి 2 పీసులకి ఇలా ఎడ్జ్కి మడిచి కుట్టుకోవాలి. 2 స్లీవుల బట్టలు, అది ఒక స్లీవ్ది కాదు, రెండిటికి చేరి నేను ఒకేసారి రెడీ చేసుకుంటున్నాను. అందుకే మీకు వీడియోలో 2 బట్టలది కలిపి కుట్టింది చూపిస్తున్నాను. అలా నీట్గా కచ్చా కట్ చేసుకోవాలండి. చూడండి, ఆ స్లీవ్కి ఎంత క్లాత్ పడుతుందో దానికి డబల్ తీసుకుంటే మనకు ఫ్రిల్ కరెక్ట్గా వస్తుంది. అంటే దూరంగా కొంచెం దగ్గర కాక దూరంగా కాకుండా ఫ్రిల్ పెట్టుకునేకి బాగుంటుంది. వాళ్ళ క్లాత్ మిగిలింది కూడా అంతే నాకు. అందుకని నేను ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ రెడీ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఓవర్లాక్ చేసుకొని తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి చిన్నగా ఫ్రిల్ పెట్టుకొని చిన్నగా ఫ్రిల్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మీ శారీస్కి ఏమైనా బ్లౌజులు కావాలంటే కూడా మేము ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు మన వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రిల్లు నిదానంగా పెట్టుకోవాలి. మీరు సపోర్ట్ ఇస్తే మన ఛానల్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. అందుకే నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రిల్లు నిదానంగా చిన్న ఫ్రిల్లు దూరంగా అలా పెట్టక కుట్టుకున్నాము. క్లాత్ బట్టి మనం ఫ్రిల్స్ని పెట్టుకున్నాను నేను. మీ క్లాత్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా దగ్గర ఫ్రిల్స్ కూడా పెట్టుకోండి. పెట్టికోట్కి వస్తాయి కదా చిన్నగా, అలా కూడా పెట్టుకోవచ్చు, తొందర ఏం లేదు. నాకు క్లాత్ సరిపోదో అని నేను దూరంగా పెట్టుకున్నాను. చాలా మోడల్స్ ఆంటీ డిజైన్స్ ఎక్కువ బ్లౌజ్ డిజైన్స్ అడుగుతారు. అందుకే చేసినవే చేసి నాకు చేయాలో తెలియకుండా ఏదో ఒక ఫ్రిల్ మోడల్ అట్లా పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు స్లీవ్కి 2 ఫ్రిల్స్ రెడీ అయిపోయినాయి. ఓవర్లాక్ చేసుకుంటే కచ్చా బయట రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మనకి. చూడండి ఫ్రెండ్, అది రెడ్ ఉంది బార్డరు. నేను అందుకని రెడ్ దారం తీసుకొని వేసుకుంటున్నాను. గ్రే కలరు బాడీ ఉంది, కింద చూస్తే మెరూన్ ఉంది దానికి, అందుకనేసి రెడ్ చేంజ్ చేసుకొని చేయాలా. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అట్లా పెట్టుకొని మనకి ఏం చేయాలా, ఫ్రిల్ నీట్గా కూర్చోబెట్టుకొని కుట్టాలా. నీట్గా ఒకే లెవెల్లో పెట్టుకొని కినారి వేసుకోవాలి. లోపల కచ్చా ఏం కనపడదు, ఓవర్లాక్ చేసి కవర్ చేసినాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అట్లా పెట్టుకొని అలా నీట్గా సర్దుకుంటూ ఫ్రిల్ నీట్గా కూర్చోబెట్టుకుంటూ మీరు నిదానంగా కుట్టండి. నాకు ఇది కుట్టి కొంచెం చేయి సెట్ అయింది. మీరు కొంచెం నిదానంగా చూసుకొని కరెక్ట్గా కూర్చోబెట్టుకొని చేయండి. ఒకవేళ కస్టమర్స్కి అయితేను మీరు నిదానంగా చూసి చేయండి. మీ బ్లౌజులకు మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇంకొక బ్లౌజ్కి కూడా అట్లా చేసుకోవాలి. ఇంకో బ్లౌజ్కి అట్లా నిదానంగా సదురుకుంటూ చేసుకుంటూ అది ఫ్రిల్ గ్యాప్, ఆ స్లీవ్కి ఎంత ఫ్రిల్ గ్యాప్ వచ్చిందో ఈ స్లీవ్ కూడా అంతే ఫ్రిల్ గ్యాప్ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. చూడండి, అంతే. అక్కడ కచ్చా వేస్ట్గా ఇంకొంచెం ఎక్స్ట్రా బట్ట మిగిలినా పర్వాలేదు, సరిపోకుండా మాత్రం రాకూడదు. చూడండి, అంత రావాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయింది. థ్యాంక్ యూ.